శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరే ఆది. ఇప్పుడు మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా రవి, శుక్రుడు వీళ్ళిద్దరి గురించి బాగా చెప్పచ్చండి. అంతేకాకుండా మీరు అంతకంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉంటే కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి. అలాగే మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊళ్ళో పుట్టారు అనేది ఉంటే నేను కరెక్ట్గా చెప్పగలను. అంతేకాకుండా నేను మీకు ఫోన్ చేసేటప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే షూటింగ్స్లో ఉండడం వల్ల, లేకపోతే ఫోన్లు చేస్తుంటే వాళ్ళ జాతకాలు చెప్పడం వల్ల ఉంటాను. అన్యథా భావించకండి. మీరు వాట్సాప్ నంబరు కింద ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఫోన్ చేయకపోయినా సరే మీ మెసేజ్ పెడితే మీకు ఏం కావాలి, వివాహమా, ఉద్యోగమా, అయితే స్టాంపింగ్ విదేశాలకు వెళ్తుంటప్పుడు H1B వీసాలు ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమా, స్టాంపింగ్ అవ్వడం ప్రాబ్లమా, చాలా ఉంటాయి కదండి, చిల్డ్రన్ ప్రాబ్లమా, ఇవన్నీ కూడా జాతకాల్లో క్లారిటీగా ఉంటుంది. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని బట్టి డేట్స్ మారుతున్నాం తప్ప ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, మంచి కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో మీకు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేటా ఇవన్నీ క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆది ఆస్ట్రాలజీకి మీకు ఫోన్ చేయండి, అయితే మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు లిఫ్ట్ చేయబడిందో చెప్పినట్టుగానే నేను మళ్ళీ నా షూటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను మరి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పలకరించి మీకు ఏం కావాలో అన్నీ కూడా తెలుసుకుని నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ విధంగా మీకు వీలుంటే మీరు చేయండి. తప్పకుండా ఎవరికో చెప్పను, నేనే పర్సనల్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు మనం డిసెంబర్ నెల మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ఈ వారం కూడా బాగుందండి. ముఖ్యంగా మీ ద్వితీయ భావంలో బుధుడు ఉండడం వలన, గురుదృష్టి ఉండడం వలన చక్కగా తెలివితేటలుగా ఎక్కువ ఉంటారండి. మీరు జ్ఞానం బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే బుధుడు ఉండడం వలన బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు సంపదలు పెరగడానికి ధనం విషయంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బుధుడు గాత్రం కారకుడు కదండి, బాగా పాడే కారకుడు కూడా బుధుడే కదా. ద్వితీయ భావంలో బుధుడు అంటే పాటలు పాడడము, గురుదృష్టి ఉంది కాబట్టి సంగీత సాధన చేసే వాళ్ళకి విశేషమైన సంపద కలుగుతాయి. విదేశాలు వెళ్ళి మీరు ప్రోగ్రామ్స్ చేస్తారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. విదేశాలకు ఎందుకు వెళ్తారు చెప్తా, భాగ్యంలో ఉన్నాడు కదా కుజుడు. సరే అది పక్క పెడదాం. భాగ్యాన్ని దశమాల కుజుడు ఉన్నాడు అనుకోండి. సరే అది పక్క పెడితే మీ ద్వితీయ భావంలో చాలా బాగుందండి, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. 3వ భావంలో 16వ తారీఖు నుంచి 3వ భావంలో రవి చాలా చాలా బాగున్నాడు. 3వ భావంలో ఉన్న రవి 16వ తారీఖు నుంచి విశేషంగా ధైర్యాన్ని కలిగిస్తాడండి. ఎక్కువగా ప్రతి పనులను ముందంజలో ఉండేట్టు చేస్తూ ఉంటాడు. మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి బాగా వాళ్ళకి విశేష సంపద కలిగేట్టు, ధైర్యం కలిగేట్టు, మీ భరోసా ఇచ్చేట్టు చేస్తాడు. ఈ రవే శుభవార్తలు వినడానికి ఈ వారంలో 16వ తారీఖు నుంచి శుభవార్తలు మీరు వింటారు. అంతేకాకుండా అండి రవి వలన మీరు జ్ఞాన సంపదని పెంచుకుంటారు. ముఖ్యంగా కొంతమంది న్యూస్ సెంటర్స్ అంటే ఈ తెలివితేటలు అంటారు, న్యూస్ గ్యాదరింగ్ అంటారు, అవన్నీ కూడా బాగుంటుందని. వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. పట్టుదలగా ఉంటారండి. మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉండాలి అనే తపన మీకు ఉంటుంది. 4వ భావంలో శుక్రుడు లగ్నాధిపతికి 4వ భావంలో ఉన్న మీ జాతకంలో చూసుకోండి. తల్లి పోలికలతో ఒక కొడుకు కానీ కూతురు కానీ పుడతారు, వాళ్ళు తల్లి పోలికలతో ఉంటారు. సరే అది పక్కన పెడితే లగ్నాధిపతి 4వ భావంలో ఉంటే కుజుడు కూడా చూస్తాడు, గురుడు చూస్తాడు. చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు కంఫర్టబుల్గా హాయిగా ఉంటారు. వాహన యోగాన్ని, గృహయోగాన్ని, భూములు కూడా వాహనయోగము, గృహయోగము, భూయోగము ఇవి ఇస్తూ ఉంటాడు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యవసాయదారులు ఉంటారు సార్, వాళ్ళకి పంట పొలాల్లో నష్టం రాకుండా లాభాలు రావడానికి అవకాశం ఉంది. 4వ భావంలో శుక్రుడు ఉన్నాడంటే సంగీతం పట్ల మీరు మక్కువ ఎక్కువ. ఎప్పుడు సంగీత సాధన కొంతమంది ఉన్నారు తులారాశి. మీరు తులారాశి అంటే సినిమా రంగం వాళ్ళు కదండి. సినిమా రంగం ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి 4వ భావంలో శుక్రుడు అంటే మంచిదే. కానీ కేంద్రాధిపతిగా పాపి, గురుదృష్టి కుజదృష్టి ఉంది కాబట్టి
యోగాన్నే కలిగిస్తాడు. సరే, అది పక్క పెడితే ఫోర్త్ భావం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా శని పంచమ స్థానంలో శని ప్రభావం వలన ధనయోగాన్ని బాగుంటుంది. పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. సంతాన విషయంలో కొద్దిగా జాప్యము అంటే ఆలస్యం అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్రిక సంతానం కలుగుతారండి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు వస్తాయి, పొరపాటును కానీ మీరు చేయకండి. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా తక్కువ వస్తాయి. సంగీతంలో ఉన్న వాళ్ళకి కానీ, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే నటనా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ శని ప్రభావం వల్ల మీకు కొద్దిగా వెనకబడిపోతుంటారు, అవకాశాలు తక్కువ ఉంటాయి. 6వ భావంలో రవి కదండి, రాహు కదా. 6వ భావంలో రాహు జలతత్వ రాశిలో ఉన్నాడు, మంచిదే. ముఖ్యంగా 6వ భావంలో రాహు ఏం చేస్తాడంటే ఎనిమీస్ అంటే శత్రుభయం లేకుండా మిత్రులు అయ్యేట్ చేస్తుంటాడు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేట్ చేస్తుంటాడు. ముఖ్యంగా మీరు వీసా గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీసా 2-3 సార్లు వెళ్ళినాక మీరు ఫెయిల్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదండి. రాహు మీరు ఇస్తాడు. మీ జాతకాల రీత్యా చూసుకోండి, మీ దగ్గర పండితులు చూపించుకోండి. రాహు ప్రభావం వల్ల ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మేనమామలు కూడా చాలా బాగుంటుంది. కానీ భార్యాభర్తల విషయంలోనండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మీ మాట తొందరపాటు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మాట గబుక్కుని మాట్లాడడం వల్ల కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదన్నా గజకేసరి యోగం అష్టమ స్థానంలో ఉన్నాడు. 15-16 తారీఖులో తలవంతలంపుగా వచ్చే ధనయోగం, లాటరీలు అవ్వచ్చు, షేర్ మార్కెట్ అవ్వచ్చు, మీ నాన్నగారు మీ అమ్మగారు ఇవ్వచ్చు ఇచ్చే ఆస్తుపాస్తులు అవ్వచ్చు. అంటే ఏంటంటే ఉచితంగా వచ్చే ధనయోగము అంటాం. సేవకా జనం ఉంటారు. అష్టమ స్థానం గురుచంద్రుల వలన 15-16 తారీఖులో రోహిణి నక్షత్రంలో ఉంటాడు కదా అష్టమంలో గురుడు. యాక్చువల్గా 6వ ఇంటి వాడు 8వ భావంలో ఉన్నాడు, అదొక అదృష్టం. సో ఈ విధంగా మీకు బాగుందండి. అష్టమ స్థానం భాగ్యం కూడా బాగుంది. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కదా, అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా, మీ బిజినెస్లు చేయాలన్నా, అది ఏదైనా సరే మంచి ధనయోగం, ధనం మీకు వస్తుంది. కష్టపడాల్సిన అవసరం లేదు. దాని గురించి వస్తుందంటే మీరు బ్యాంకులకు చుట్టూ తిరగడము అదే ఏదో ఉంటుంది కదా, అటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీ ధనయోగం ఉంటుంది. భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి కూడా నైతావసలాడు కారకుడు అవుతాడు కదా, విదేశాలు వెళ్ళడానికి కూడా బుధుడే కారకుడు అవుతాడు. అంటే మీ వ్యాపార వృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యం దశమస్థానం అండి. దశమస్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు, దశమంలో చంద్రుడు ఉన్నాడంటేనే గ్రేట్. కానీ చంద్రుడు కేంద్రంపై పాప అవుతాడు, అక్కడ కుజుడయ్యాడు. కుజుడు ఉన్నాడు సప్తమాధిపతి, మళ్ళీ కేంద్రంలో ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే దశమంలో కుజచంద్రుడు ఉంటే కుజమంగళ చంద్రమంగళ యోగము అంటాం. ఈ యోగంలో ఉన్న ఆడవాళ్ళకి చెప్తానండి, ఈ యోగంలో ఉన్న వాళ్ళకి సర్వదా ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు స్త్రీలకి భద్రత కుజచంద్రులు ఇస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే భూముల వల్ల వాళ్ళకి లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. మగవాళ్ళు కూడా ఉందనుకోండి. దశమంలో కుజుడు అంటే దృఢగాత్రులు అవుతారంటాం కదా, మంచి కంఠధ్వని, బాగా పాటలు పాడేవాళ్ళు అవుతారు. మీ జాతకాలు కూడా చూసుకోండి, నేను అబద్ధం చెప్పడం కాదు, మీ జాతకాల్లో కూడా ఉంటాయి. దశమంలో కుజుడు అంటే వాడు గ్రామాధికారి అవుతాడు, అదే దిగ్బలుడు అవుతాడు కదండి. గ్రామాధికారి అవ్వడము, లేకపోతే దేవాలయాలకి అధికారం అవ్వడము, దేవాలయాలను సందర్శించడము, అంతేకాకుండా దృఢగాత్రుడు బాగా పాటలు పాడేవాడు కావడము. చంద్రమంగళ యోగంలో ఉన్నాడంటే మరింత అదృష్టం కలగబోతుంది. నేనేమి సలహా కోసం చెప్పాను, కాకపోతే అంటే అందరికీ వర్తించదు. మీ జాతకాల రీత్యా ఈ యోగం కలుగుతుంది. సరే, 12 భావంలో కేతు ఉన్నాడండి. 12 భావంలో కేతు కూడా అంత యోగవంతమేం కాదు. గురుదృష్టి ఉంది కాబట్టి సంపదలు పెరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు, గురువు గారిని పీఠాధిపతిని కలుస్తారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయ సందర్శన మాత్రం మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా గురుడు 12 భావం చూడడం వలన మీకు సన్మానాలు జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు ఎంత పూజిస్తే అన్ని విధాలుగా మీకు సర్వశుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.